ఐపీఎల్ 2025 ఇంకా 1 వీక్ లో అయితే స్టార్ట్ అవబోతుంది. ఇక మనమైతే యూట్యూబ్ ఛానల్ లో రెగ్యులర్ గా ఐపీఎల్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం. మెయిన్లీ 3 మంత్స్ పాటు అయితే ఐపీఎల్ అయితే ఉండబోతుంది. 3 మంత్స్ పాటు వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. అంతకంటే ముందు మీరైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియోలో అయితే ఐపీఎల్ 2025 కోసం అయితే ఏ టీం దగ్గర డేంజరస్ ఓపెనింగ్ పేర్ ఉంది, ఇదైతే మనం ర్యాంకింగ్ చేస్తూ వెళ్దాం. నెంబర్ 10 లక్నో సూపర్ జైంట్. ఐపీఎల్ 2025 కోసం అయితే వీకెస్ట్ ఓపెనింగ్ జోడీ ఈ టీం దగ్గరే ఉంది. వీళ్ళకైతే ఐపీఎల్ 2025 లో ఆడన్ మార్కరమ్, మిచెల్ మార్ష్ వీళ్ళిద్దరైతే మాత్రం ఓపెనింగ్ అయితే చేయబోతున్నారు. వీళ్ళిద్దరు ఓపెనర్ గా అయితే ఐపీఎల్ లో అంతగా మ్యాచెస్ అయితే ఆడలేదు. కేవలం 3 or 4 మ్యాచెస్ మాత్రమే ఐపీఎల్ లో ఓపెనింగ్ చేసిన రోజులు అయితే కనబడుతున్నాయి. వీళ్ళైతే మాత్రం ఓపెనర్ గా అంతగా రాణించింది అయితే లేదు. ఆడన్ మార్కరమ్ చూసుకుంటే వాళ్ళ దేశానికి ఓపెనర్ గా ఆడినప్పుడు చాలా దారుణంగా పర్ఫార్మెన్స్ అయితే చేశాడు. మిచెల్ మార్ష్ కూడా సేమ్ పరిస్థితి. ఇక లక్నో టీం అయితే ఐపీఎల్ 2025 లో వీళ్ళు ఎలా ఓపెనింగ్ చేయబోతున్నారు అనేది అతి పెద్ద క్వశ్చన్. నెంబర్ 9 ఢిల్లీ క్యాపిటల్స్. ఐపీఎల్ 2025 లో వీళ్ళ దగ్గర అయితే మాత్రం చాలా ఓపెనర్స్ అయితే కనబడుతున్నారు. వీళ్ళకైతే ఫస్ట్ చాయిస్ ఓపెనర్ గా అయితే జేక్ ప్రెజర్ మేకర్ ఉండబోతున్నాడు. లాస్ట్ ఇయర్ చూసాం జేక్ ప్రెజర్ మేకర్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ఎటువంటి విధ్వంసం సృష్టించాడు. కానీ ఇప్పుడైతే మాత్రం తన ఫామ్ అంత మంచిగా అయితే కనబడలేదు. ఐపీఎల్ తర్వాత అయితే మాత్రం తన ఫామ్ పూర్తిగా డౌన్ అయితే అయింది. ఇది ఒక్కటి మాత్రమే ఢిల్లీ క్యాపిటల్స్ కి తన దగ్గర నుండి కలవర పెడుతున్న విషయం. ఇక మరో ఓపెనర్ గా ఎవరు ఆడబోతున్నారు? లాస్ట్ ఇయర్ అయితే తనకు పార్ట్నర్ గా అభిషేక్ పోరల్ అయితే ఆడాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ దగ్గర కేఎల్ రాహుల్ మరి ఫ్యాప్ టు ప్లేస్ ఇటువంటి స్ట్రాంగ్ ఓపెనర్స్ అయితే కనబడుతున్నారు. మాక్సిమం కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేసే అవకాశం కనబడుతుంది. మెయిన్లీ ఈ ఐపీఎల్ అయితే మాత్రం కేఎల్ రాహుల్ కి చాలా ఇంపార్టెంట్. అది ఓపెనర్ గా బాగా రాణిస్తే టీమిండియాలో కూడా తననైతే తీసుకునే అవకాశం కనబడుతుంది. ఐపీఎల్ 2025 కోసం అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కి జేక్ ప్రెజర్ మేకర్ అండ్ కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరైతే ఓపెనింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. నెంబర్ 8 పంజాబ్ కింగ్స్. ఐపీఎల్ 2025 కోసం అయితే వీళ్ళ దగ్గర అయితే మాత్రం బెస్ట్ ఓపెనింగ్ పేర్ అయితే కనబడుతుంది. వీళ్ళకి రెగ్యులర్ గా అయితే సిమ్రాన్ సింగ్ లాంటి పాకెట్ డైనమైట్ ఓపెనర్ అయితే ఉన్నాడు. ఇక తనకు తోడుగా జాస్ ఇంగ్లీష్ లాంటి ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయితే పంజాబ్ కింగ్స్ యాక్షన్ లో తీసుకుంది. వీళ్ళిద్దరైతే మాత్రం 2025 ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కి ఓపెనింగ్ అయితే చేయబోతున్నారు. వీళ్ళిద్దరు బ్యాటింగ్ ఎంత విధ్వంసకరమో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీళ్ళు పవర్ ప్లే లో సెటిల్ అవుతే మాత్రం ఈజీగా 70-80 రన్స్ అయితే ఈజీగా పిండేస్తారు. వీళ్ళకి బెంచ్ మీద చూసుకున్న మార్కస్ స్టోయినిస్ లాంటి స్ట్రాంగెస్ట్ ఓపెనర్ అయితే బ్యాకప్ గా ఉండబోతున్నాడు. వీళ్ళిద్దరులో ఎవరు ఫెయిల్ అయినా ఈజీగా అయితే ఓపెనర్ గా రీప్లేస్మెంట్ చేసే సత్తా అయితే తన దగ్గర ఉంది. నెంబర్ 7 కోల్కతా నైట్ రైడర్స్. ఐపీఎల్ 2024 లో ద బెస్ట్ ఓపెనింగ్ పేర్ వీళ్ళ దగ్గరే కనబడ్డది. అదే 2025 ఇచ్చినప్పటికల్లా అయితే మాత్రం ఓపెనింగ్ పేర్ మారబోతుంది. ఫస్ట్ చాయిస్ ఓపెనర్ గా అయితే సునీల్ నారాయణ అయితే ఈ ఇయర్ కూడా ఓపెనింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ చూసాం తను ఓపెనర్ గా వచ్చిన తర్వాత సక్సెస్ రేట్ ఏటో. తనకు పార్ట్నర్ గా అయితే కుంటన్ టీకాక్ ఓపెన్ చేసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మెయిన్లీ ఇలాంటి అగ్రెసివ్ ఓపెనర్ గా ఉంటుండగా తనకి యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడే ఓపెనరే కావాలంటూ కుంటన్ టీకాక్ చేత అయితే మాత్రం ఓపెనింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళ దగ్గర బ్యాకప్ చూసుకున్నా కూడా రెమానుల్లా గుర్బాజ్, జిన్కే రాహుల్ లాంటి ఓపెనర్స్ అయితే ఉన్నారు. సపోజ్ వీళ్ళిద్దరు ఫెయిల్ అయినా వీళ్ళిద్దరిని రీప్లేస్ చేసే ఓపెనర్స్ అయితే కోల్కతా నైట్ రైడర్స్ బ్యాకప్ గా కనబడుతున్నారు. నెంబర్ 6 ముంబై ఇండియన్స్. ఐపీఎల్ 2025 లో ముంబై ఇండియన్స్ టీం దగ్గర అయితే చాలా స్ట్రాంగెస్ట్ ఓపెనింగ్ పేర్ అయితే ఉండేది. అదే 2025 వచ్చినప్పటికల్లా అయితే ఓపెనింగ్ పేర్ అయితే మారబోతుంది. మెయిన్లీ వాళ్ళ దగ్గర రోహిత్ శర్మ లాంటి స్ట్రాంగెస్ట్ ఓపెనింగ్ ఉన్నప్పటికీ ఇంకో పక్క అయితే మాత్రం ఒక ఐపీఎల్ డెబ్యూ ఓపెనర్ అయితే ఆడే ముంబై ఇండియన్స్ టీం కి అయితే ఐపీఎల్ 2025 లో రోహిత్ శర్మ, రియాన్ రికటన్ అయితే మాత్రం ఓపెనింగ్ చేయబోతున్నారు. మెయిన్లీ రోహిత్ శర్మ అయితే లాస్ట్ ఇయర్ చూసాం కెప్టెన్ తీసేసిన తర్వాత అయితే మాత్రం పర్ఫార్మెన్స్ అయితే ఓపెనర్ గా ఎలా పెరిగిందో, అలాగే రియల్ రికటన్ చూసుకున్నా కూడా రీసెంట్ టైమ్ లో అయితే చాలా మంచి ఫామ్ లో అయితే కనబడుతున్నాడు. మెయిన్లీ వీళ్ళిద్దరి దగ్గర అయితే ఆ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కూడా కనబడుతుంది. ఒకవేళ రియల్ రికటన్ ఫెయిల్ అయినప్పటికీ వాళ్ళ దగ్గర అయితే విల్ జాక్స్ లాంటి స్ట్రాంగ్ ఓపెనర్ అయితే కనబడుతున్నాడు. తనైతే మాత్రం ఈజీగా రీప్లేస్మెంట్ చేసే సత్తా అయితే తన దగ్గర ఉంది. లాస్ట్ ఇయర్ చూసాం పొటెన్షియల్ ఎంత ఉందో. నెంబర్ 5 ఆర్సీబీ. 2025 ఐపీఎల్ కోసం అయితే ఆర్సీబీ టీమ్ కి ఒక కొత్త ఓపెనింగ్ జోడీ అయితే దిగబోతున్నారు. గడిచిన 3 సంవత్సరాలు అయితే మాత్రం వీళ్ళకి ఓపెనర్ గా ఎటువంటి టోకా లేకుండా గడిచిపోయింది. ఫ్యాప్ టు ప్లేసెస్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు అయితే మాత్రం ఆర్సీబీ టీమ్ కి 3 సంవత్సరాలుగా బెస్ట్ ఓపెనింగ్ జోడీగా ఉండేది. కానీ ఈ ఇయర్ నుండి అయితే మాత్రం ఒక కొత్త ఓపెనింగ్ జోడీ అయితే కనబడబోతుంది. రెగ్యులర్ ఓపెనర్ గా అయితే మాత్రం విరాట్ కోహ్లీ దిగుతాడు. ఇక తనకు ఓపెనర్ పార్ట్నర్ గా అయితే ఇంగ్లాండ్ నుండి ఫిల్ షాల్ట్ అయితే తీసుకున్నారు. వీళ్ళిద్దరు అయితే మాత్రం 2025 ఐపీఎల్ లో ఆర్సీబీ టీమ్ కి అయితే ఓపెనింగ్ చేయబోతున్నారు. మెయిన్లీ విరాట్ కోహ్లీ ఒక యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడితే ఫిల్ షాల్ట్ అయితే మాత్రం బౌలర్ నుండి అగ్రెసివ్ బ్యాటింగ్ చేసే సత్తా అయితే తన దగ్గర ఉంటుంది. ఇదైతే మాత్రం ఆర్సీబీ టీమ్ కి బాగా కలిసి వస్తుందనే చెప్పాలి. అదే లాస్ట్ ఇయర్ చూసుకుంటే విరాట్ కోహ్లీ, ఫ్యాప్ డు ప్లెసిస్ ఇద్దరైతే మాత్రం ఆ యాంకర్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ మాత్రమే ఆడారు. కానీ ఇదైతే మాత్రం అలా కాదు. ఈయనైతే మాత్రం మొత్తం మారబోతుంది. పవర్ ప్లే లో మాత్రం ఆర్సీబీ టీం ఆ అగ్రెసివ్ స్టార్ట్ అయితే మాత్రం అందుకోబోతుంది. మళ్ళీ పవర్ ప్లే లో ఫిల్ షాట్ నుంచి వస్తే మాత్రం ఆర్సీబీ పవర్ ప్లే స్కోర్ అయితే మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. నెంబర్ 4 గుజరాత్ టైటన్స్. ఐపీఎల్ 2025 లో గుజరాత్ టైటన్స్ కి అయితే శుభ్మన్ గిల్ అండ్ జాస్ బట్లర్ వీళ్ళిద్దరైతే మాత్రం ఓపెనింగ్ అయితే చేయబోతున్నారు. వీళ్ళిద్దరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒంటి చేత్తో మ్యాచ్ ని మలుపు తిప్పే సత్తా అయితే వీళ్ళిద్దరు సొంతం.
సొంతం. వీళ్ళిద్దరు అయితే మాత్రం ఒకే సీజన్ లో 800 పైగానే రన్స్ అయితే చేసి ఉన్నారు. సెంచరీ వైజ్ చూసుకున్నా కూడా వీళ్ళిద్దరు అయితే మాత్రం పోటీ పడుతూ ఉంటారు. వీళ్ళిద్దరు ఎంత డేంజరస్ బ్యాట్స్మెన్స్ మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుమన్ గిల్ కొంచెం స్లోగా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ జాస్ బట్లర్ అయితే మాత్రం 147 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. ఐపీఎల్ 2025 కోసం అయితే చెన్నై టీం దగ్గర అయితే మాత్రం చాలా మంచి ఓపెనింగ్ పేర్ అయితే కనబడుతుంది. మెయిన్లీ వీళ్ళిద్దరు అయితే సక్సెస్ఫుల్ ఓపెనర్స్. ఆల్రెడీ ప్రూవ్డ్ చెన్నై టీం కి అయితే ప్రూవ్ చేసుకున్నారు. డెవన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరు అయితే మాత్రం 2025 ఐపీఎల్ లో సిఎస్కే అయితే ఓపెనింగ్ చేయబోతున్నారు. వీళ్ళైతే మాత్రం 2023 లో చూసాం. మెయిన్లీ 2023 సిఎస్కే కప్ గెలిచిందంటే ఈ ఓపెనింగ్ పేరే కారణం. వీళ్ళిద్దరు అయితే మాత్రం ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెయిన్లీ వీళ్ళైతే మాత్రం ఆ వికెట్ ఒగ్గనంటూ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. మెయిన్లీ ఆ చెన్నై చపాక్ పిచ్లు అయితే మాత్రం వీళ్ళైతే మాత్రం అవుట్ చేయడం చాలా కష్టం. వీళ్ళ దగ్గర ఉన్న మైనస్ పాయింట్ ఏదంటే ఆ స్ట్రైక్ రేట్. వీళ్ళిద్దరు అయితే మాత్రం చాలా స్లోగా బ్యాటింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఇది ఒకటే మాత్రమే వీళ్ళిద్దరి దగ్గర ఉన్న మైనస్ క్వాలిటీ. వీళ్ళు మాత్రం ఆ స్ట్రైక్ రేట్ ని మాత్రం ఇంప్రూవ్ చేయగలిగితే వీళ్ళైతే ఐపీఎల్ 2025 కోసం అయితే తిరిగిలేని ఓపెనింగ్ పేర్ అని చెప్పాలి. చెన్నై టీం దగ్గర వీళ్ళిద్దరికి రీప్లేస్మెంట్ గా చాలా మంచి ఓపెనర్స్ అయితే కనబడుతున్నారు. డెవన్ కాన్వే కి బ్యాకప్ గా రచిన్ రవీనా లాంటి ఓపెనర్ అయితే ఉన్నాడు. ఇక గైక్వాడ్ కి బ్యాకప్ గా అయితే రాహుల్ త్రిపాఠి లాంటి ఓపెనర్ అయితే పెట్టుకొని ఉంది. ఇక నెంబర్ 2 రాజస్థాన్ రాయల్స్. ఐపీఎల్ 2025 కోసం అయితే డేంజరస్ ఓపెనింగ్ పేర్ అయితే మాత్రం వీళ్ళ దగ్గర కనబడుతుంది. వీళ్ళకైతే మాత్రం యశస్వి జైస్వాల్ అండ్ సంజు శాంసన్ వీళ్ళిద్దరు అయితే మాత్రం ఓపెనింగ్ అయితే చేయబోతున్నారు. వీళ్ళిద్దరు ఎంత డేంజరస్ మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెయిన్లీ సంజు శాంసన్ అయితే ఓపెనర్ గా మారిన తర్వాత టీమిండియాకి ఎటువంటి ఇన్నింగ్స్ ఆడారో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ ఇంగ్లాండ్ సిరీస్ లో మాత్రమే ఫెయిల్ అయ్యాడు, కానీ ఓపెనర్ గా మారిన తర్వాత అయితే విధ్వంసం అయితే సృష్టిస్తూ ఉన్నాడు. యశస్వి జైస్వాల్ గురించి మనం ప్రత్యేకంగా అయితే మాట్లాడక్కర్లేదు. మెయిన్లీ T20 ఫార్మాట్ అనగానే విసిగి పడుతూ ఉంటాడు. అది కాకుండా రాజస్థాన్ టీం కి అయితే 2 ఇండియన్ ఓపెనర్స్ అయితే ఆడబోతున్నారు. ఇది కూడా వాళ్ళకైతే ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక నెంబర్ 1 ఐపీఎల్ 2025 కోసం అయితే ద బెస్ట్ డేంజరస్ ఓపెనింగ్ పేర్ అయితే సన్ రైజ్ హైదరాబాద్ దగ్గర ఉంది. వీళ్ళకైతే మాత్రం అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరు అయితే మాత్రం ఎప్పటిలాగే ఓపెనింగ్ అయితే చేయబోతున్నారు. లాస్ట్ ఇయర్ చూసాం వీళ్ళిద్దరు ఓపెనింగ్ పేర్ ఆపోజిట్ బౌలర్స్ కి ఎటువంటి డేంజర్ బెల్స్ మోగించింది అనేది. మెయిన్లీ ఎస్ఆర్ఎస్ టీం ఆ ఫైనల్ వరకు వెళ్ళిందంటే వీళ్ళిద్దరు ఓపెనింగ్ పేర్ కూడా ఒక కారణం అనే చెప్పాలి. అలాగే ఎస్ఆర్ఎస్ టీం 2024 లో 250+ స్కోర్స్ అయితే 3 సార్లు అందుకోవడానికి ముఖ్యమైన కారణం వీళ్ళిద్దరైనా చెప్పాలి. వీళ్ళిద్దరు స్ట్రైక్ రేట్ అయితే మాత్రం చాలా డేంజరస్ గా కనబడుతుంది. ట్రావిస్ హెడ్ 170+ స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తాడు. అలాగే అభిషేక్ శర్మ చూసుకున్నా 160+ స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేయగలుగుతున్నాడు. వీళ్ళిద్దరైతే మాత్రం మెంటల్ నా కొడుకులు. వీళ్ళకి మెంటల్ వచ్చినట్టయితే మాత్రం బౌలర్స్ మీద విరుచుకు పడుతూ ఉంటారు. వీళ్ళైతే మాత్రం 2002 ఐపీఎల్ లో ఎస్ఆర్ఎస్ టీం మరోసారి అయితే ఫైనల్ కి ఈజీగా దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక ఈ 10 టీమ్స్ లో టీం దగ్గర బెస్ట్ ఓపెనింగ్ పేర్ ఉందనుకుంటారో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే ఫ్రెండ్. మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.